హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. సింప్లిఫికేషన్స్ అనగానే చాలామంది మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ రాక చాలామంది ఆ సమ్స్‌ని స్కిప్ చేస్తుంటారు. కానీ కొన్ని టైప్స్ ఆఫ్ ట్రిక్స్ తెలుసుకుంటే మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఈరోజు ట్రిక్ ఏంటో చూద్దాం. సో, ఇలాగ కన్సిక్యూటివ్ స్క్వేర్ నంబర్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఎంత ఈజీగా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ముందుగా మీకు అర్థం కావడానికి సింపుల్ సమ్ తీసుకుందాం. 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ డిఫరెన్స్ చూడాలి. సో, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అయింది? 5. ఇలా క్యాలిక్యులేషన్ చేయకుండా మనం ఈజీగా మైండ్‌లోనే క్యాలిక్యులేషన్ చేసి 2 సెకండ్స్‌లో ఆన్సర్ పెట్టేయొచ్చు. అది ఎలా అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంతొచ్చింది? 5 వచ్చింది. అంటే 3+2 కలుపుతున్నాం అంతే. సో, 3+2 5. అలాగే వీటి మధ్య డిఫరెన్స్ చేయాలంటే 36 స్క్వేర్ ఫైండ్ ఔట్ చేయక్కర్లేదు. ఈ 2 కలిపియండి. 36 + 35 ఎంతయింది మనకి? 71. అలాగే 41 + 40 ఎంతయింది మనకి? 81. అలాగే ఈ ట్రిక్ కనుక మీకు అర్థమైంటే ఈ సమ్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్.